నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. తెలుగుదేశం పార్టీ ఎంత అడ్డగోలు రాజకీయాలు చేసిన వైఎస్ఆర్సీపీ మాత్రం హోందా రాజకీయాలను నడుపుతుంది అనడానికి ఒక తాజా ఉదాహరణ. ఎగ్ పఫ్ఫులకి 3 కోట్ల రూపాయలు బిల్లు చేశారు అంటూ ఎగ్ పఫ్ఫులు ఏదైతే 3,62,00,000 బిల్లులు చేశారంటూ నీచమైనటువంటి రాజకీయాలు చేయటానికి కూడా వెనకాడున్నటువంటి తెలుగుదేశం పార్టీకి శాసన మండలిలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మా గుంటూరుకు చెందినటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారు ఒక హోందాతనంతో ఇటువంటి వెకిలి వార్తలకు వెకిలి చేష్టలకు సమాధానం చెప్పారు అని చెప్పాలి. ఎందుకంటున్నానంటే ఈ మాట, బొత్స సత్యనారాయణ గారు విశాఖ స్థానిక సంస్థల కోటా నుంచి నూతనంగా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఆయనను గౌరవించేటటువంటి ప్రక్రియలో భాగంగా ఎంతో హోందాగా ముందుకొచ్చి లేళ్ల అప్పిరెడ్డి గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి తనకు పార్టీ సెంట్రల్ ఆఫీసులో తాను చూసుకోవాల్సినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయని, అదే సందర్భంలో మాజీ మంత్రివర్యులు, సీనియర్ పార్లమెంటేరియన్, చట్టసభల్లో విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మా సీనియర్ నాయకుడైనటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారికి ఈ అవకాశం రావడం కూడా హోందాతనంగా ఉంటుందని భావిస్తూ తాను శాసన మండలిలోని తనకున్నటువంటి ప్రతిపక్ష నాయకుని పదవికి రాజీనామా చేసినట్టుగా రాజీనామా లేఖను మరి సంబంధిత అధికారులకు పంపించడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయాన్ని గురించి ఆలోచించకుండా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు, ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనే దాన్ని ప్రక్కన పెట్టేసి శాసన మండలిలో తమ పార్టీ అధినేతగా ప్రతిపక్ష హోదాని కల్పించవలసిందిగా శాసన మండలికి సంబంధించినటువంటి శాసన మండలి చైర్మన్ కి ఏదైతే అప్పిరెడ్డి గారు లేఖను పంపించారో, అదేవిధంగా వీరు కూడా సీనియర్ నాయకులైనటువంటి బొత్స సత్యనారాయణ గారితో ఆ స్థానాన్ని భర్తీ చేయవలసిందిగా కోరటం జరిగింది. ఇవి హోందాతనమైనటువంటి రాజకీయాలకు నిదర్శనంగా చెప్పుకోవాలి. అవతల తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి వాగ్దానాల నుంచి ప్రజల దృష్టి మరలించడానికి చేసేటటువంటి కుహన యత్నాల జోలి పోకుండా హోందాతనంతో రాజకీయాలు చేస్తున్నటువంటి, ముఖ్యంగా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మాటే శాసనంగా వేదంగా భావించేటటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారిని కూడా, ఇరువురిని కూడా అభినందించి తీరాలి. ఎందుకంటే పెద్దలు, మరి పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉన్నటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారికి ఇలాంటి అవకాశాన్ని ఇవ్వడంలో వారు చూపించినటువంటి చొరవను మాత్రం అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, ఇటు ప్రజాస్వామ్య ప్రియులు కానీ ఖచ్చితంగా అభినందించి తీరుతారు అనేది మనందరికీ తెలిసినటువంటి, మనందరం గమనించాల్సినటువంటి విషయం. నమస్తే.